హాయ్ ఎవ్రీవన్. సో చాలా బ్రీఫ్గా మాట్లాడాలి. వీసాస్ టెర్మినేట్ చాలామందికి అయినాయి. లాస్ట్ ఫ్యూ వీక్స్లో చాలా గందరగోళంగా జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టు రీసెంట్గా కోర్ట్ ఒక టెంపరీ రీస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చింది. టెంపరీ, ఓకే. ఆ ఆర్డర్తోని కొంతమంది స్టూడెంట్స్కి వీసాస్ సెవీస్ టెర్మినేట్ అయిన వాళ్ళకి రీఇన్స్టేట్ అయిందనమాట. విచ్ మీన్స్ దే కెన్ continue their studies for now, and again it's temporary, okay. Depending upon your case, depending upon your violation, still you have to handle with attorney and clear that from your history. And ఇప్పుడు ఫ్యాక్ట్స్ లోకి మాట్లాడదాం. ఓకే, అసలు వీసాస్ ఎందుకు టెర్మినేట్ అయ్యాయి, వీసాస్ ఎందుకు రివోక్ అయ్యాయి? మీరు చేసిన యదవ పనుల వల్ల. అమెరికా దేనికి వచ్చారు? చదువుకోవడానికి వచ్చారు. మీరు ఏం చేశారు? షాప్ లిఫ్టింగ్. లిటరల్లీ వందల మంది స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ షాప్ లిఫ్టింగ్లో దొరుకుతారు. చాలామంది అందులో 70% అమ్మాయిలు మేకప్ ఐటమ్స్ కోసం, ఓకే, గ్రాసరీస్ కోసం, ఓకే. మిగతా వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ చేసి మీరు ఎవరినో యాక్సిడెంట్ చేస్తే వీసాలు రివోక్ చేయరా? సెవీసులు టెర్మినేట్ చేయరా? ఓకే. ఇంకొంతమంది మైనర్స్కి ఆల్కహాల్ అమ్మడం. ఏమైనా మంచి పని చేసావు నువ్వు? ఎందుకంటే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను ఫ్యాక్ట్స్. ఇండియాలో వచ్చేసరికి నా వీసా టెర్మినేట్ అయిందని పేరెంట్స్ చెప్తున్నారు. అండ్ ఫ్యాక్ట్స్ ఏంట్రా? మీరు చేసిన పనులేంటి? చేసినవన్నీ యదవ పనులు. ఓకే, ఉన్నాయి. ఒక 5% అసలు ఏమీ చేయని వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. 95% యదవ పనులు చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు వచ్చి ఇండియా వెళ్ళిపోమన్నారు, మా లైఫ్నేమో ఇది చేశారు. ఎవడు మీ లైఫ్ని ఏం చేశాడు? మీరు చేసుకున్నారు. చేసిన యదవ పనులకి మీరు బాధపడుతున్నారు. ఓకే, ఇక్కడ మేము చేసిందంతా ఏంటి? ఫ్రమ్ ద లాస్ట్ 5 years వీఆర్ డూయింగ్ కమ్యూనిటీ సర్వీస్. నీకేదో అయితే నేను హెల్ప్ చేస్తే నాకేమొస్తుంది? ఆర్ యూ పేయింగ్ మీ ఎనీథింగ్? పోనీ అటర్నీకి నేను మీకు ఇచ్చేస్తే అటర్నీ నాకేమైనా ఆయన ఫీ నుంచి ఏమైనా ఇస్తాడా? ఇక్కడ ఇల్లీగల్. అటర్నీస్ కెనాట్ షేర్ దేర్ మనీ విత్ అస్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు కొడుతున్నారు. వీసాలు ఇప్పుడు రీఇన్స్టేట్ అవుతున్నాయి, నువ్వు పెట్టిన వీడియో వల్ల నేను ఇండియా వెళ్ళిపోయాను, నా లైఫ్ ఇది అయిపోయింది, నా ఫ్రెండ్స్ ఇది అయిపోయారు. ఏంట్రా ఇదైపోయింది? యూ కెన్ గో టు వీసా స్టాంపింగ్ అగైన్. I-20 తీసుకొని మీరు కంట్రీలోకి మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? మీరు చేసిన ఏవైతే అఫెన్సెస్ ఉన్నాయో దానికి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ వీ ట్రై టు డూ ఈజ్ లైక్ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఐస్ ఉంది. ఐస్ కొంతమంది స్టూడెంట్స్ మీద రైడ్స్ చేసాయి. ఓకే, ఇప్పుడు సోమిరెడ్డి లా గ్రూప్, వాళ్ళు ఒక లా ఫర్మ్. ఓకే, వాళ్ళు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న జెన్యూన్ డేటా చెప్పడం వల్ల ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనం కమ్యూనిటీకి పాస్ చేసాం. ఇప్పుడు ఓకే, వీసాస్ రీఇన్స్టేట్ అవుతున్నాయని చెప్పి మీరు ఇలా మిస్గైడ్ చేశారు అంటున్నారు. వీసాస్ రీఇన్స్టేట్ చేయకుండా ఐస్ మీ అందరినీ వచ్చి లోపల వేస్తే అప్పుడు ఏం చేస్తారు? థింగ్స్ ఆర్ అన్సెర్టైన్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, ఒకడు వస్తాడు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, కారు కొనుక్కున్నావు. ఎవడరా నువ్వు? నేను అమెరికా వచ్చి 10 ఏళ్ళు అయింది, ప్రతిదీ నా కష్టార్జితం. హూ ఆర్ యూ? మనకి మాటలు మాట్లాడతారేంట్రా? మీలాంటి వాళ్ళని హెల్ప్ కాదు అసలు వదిలేయాలి. మాకేమన్నా సరదానా? లిటరల్లీ రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మెసేజ్ చేశారు, వీసా టెర్మినేట్ అయింది, వీసా రివోక్ అయింది, ఏం చేయాలి? మాకేమో సరదారా? నా పర్సనల్ టైం తీసుకొని నేను మీకు లైవ్ సెషన్లు చేసుకొని, ఫ్రీ లైవ్ సెషన్, మళ్ళీ అటర్నీలతో అడ్వైజ్లు ఇప్పించుకొని. అటర్నీలు ఏమైనా పిచ్చోళ్ళారా? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? మీ కేసెస్ చేస్తే వాళ్ళకి ఏమీ రాదు, దమ్మిడి రాదు. లిటరల్లీ నేను స్టూడెంట్ని నేను ఫీజు కట్టలేను అంటాడు. ఒక 1500 ఫీజు చెప్పారు అనుకో, నేను స్టూడెంట్ని ఫీజు కట్టలేను, నాకు ఇది ఫైల్ చేయండి, రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేయండి అంటారు. పోనీ వాళ్ళు 1000కి చేస్తారు. నీ 1000 అలా అటర్నీస్కి కవర్ చేయడానికి కూడా పనికిరాదు రా బాబు. వాళ్ళు ఈబీ ఫైల్ చేసుకున్నా, O1లు చేసుకున్నా, EB1లు చేసుకున్నా, కరెంట్ H1B సీజన్, H1B పిటిషన్స్ అనుకుంటే అవన్నీ పక్కన పెట్టి మీకు చేశారు. ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి తెలుసా? ఇంకా అటర్నీస్ తిట్టడం, పిచ్చి మాట్లాడిన ఒక్కడికి కూడా నాలెడ్జ్ ఉండదు. ఈ కంట్రీకి దేనికి వచ్చారో ఆ పనిలో లేరు. థియేటర్స్కి వెళ్తారు, న్యూసెన్స్ చేస్తారు, షాప్ లిఫ్టింగ్లు చేస్తారు, మైనర్స్కి ఆల్కహాల్ సెల్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేం చేస్తారు? ఈ సెక్స్ క్యాంప్స్లో దొరుకుతారు. మీరు చేసే యదవ పనులన్నీ ఇండియాలో మీ పేరెంట్స్ తెలిస్తే ఊరుకుంటారా?
చెప్పు తీసుకొడతారు ఒక్కొక్కడికి. జాగ్రత్తగా ఉండండి. ఈ కంట్రీకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి చదువుకోవడానికి వచ్చినప్పుడు అది కంప్లీట్ చేసుకొని, ప్రీవియస్లీ కూడా చాలామంది కొన్ని టెన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా మీలాగే చదువుకున్నారు, వాళ్ళు కూడా మీలాగే చిన్న చిన్న తప్పులు చేశారు. కానీ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మీరు చేసిన అన్ని వైలేషన్స్ ఎవరు చేయలేదు. ఎప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఇలాంటివి చేయనిది ఇప్పుడు ఎందుకు ఇలాగా స్టూడెంట్స్కి వీసా రివోక్ చేస్తుంది? అవన్నీ ఆలోచించండి. ఓకే, ఇక్కడ ఏదో గైడ్ చేస్తున్న వాళ్ళని నీకు అది వస్తుంది, నాకేం వస్తుందిరా, బొంగ వస్తుంది. సర్వీస్, కమ్యూనిటీ సర్వీస్ పేరులోనూ మీరు అది తీసుకుంటున్నారు, అది చేస్తున్నారు, నాకేం వస్తుందిరా? రియలీ వాట్ డూ ఐ గెట్? వ్యూస్ కోసం. వ్యూస్ నాకెందుకు? నాకు అన్నిట్లో కలిపి 1 మిలియన్ పైన ఉన్నారు, 1.5 మిలియన్ పైన ఉన్నారు. నాకెందుకు రా వ్యూస్? అసలు మీ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో దాని మీద వర్కౌట్ చేయండి, అంతే తప్ప ఎవడో అది చెప్పాడు, ఎవడో ఇది చెప్పాడు కాదు. ఓకే, సెవీస్ టెర్మినేట్ అయితే దాన్ని రీఇన్స్టేట్ చేయడానికి ఏం చేయాలి? అటెండీస్ చాలామంది మాట్లాడారు. ఎంతమంది ముందుకు వచ్చి మీకు యాక్చువల్గా ఇది చేయండి, అది చేయండి అని చెప్పారు? ఇంకొక ఆమె ఎవరితో మహాతల్లి, ఆమె షాప్ లిఫ్టింగ్లో దొరికినట్టుంది, పెద్ద మెసేజ్ పెట్టింది, నీ వల్ల ఎంతోమంది లైఫ్ లీడ్ అదే అని. ఏందమ్మా షాప్ లిఫ్టింగ్ ఎందుకు చేసావు? నీ కేస్ని, నీ హిస్టరీని నువ్వు క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. నేను చెప్పలా, ఇమిగ్రేషన్ అటెండీ ఏం చెప్పారో అదే చెప్పాను. ఎందుకంటే ఇమిగ్రేషన్ అటెండీ టర్మ్స్ ఏం చెప్తారో కొంతమందికి అర్థం కాదని చెప్పి మేము ఏం చేస్తామంటే దాన్ని కన్సైజ్ చేసి ఈజీ వేలో మీకు అండర్స్టాండ్ అయ్యేలా చెప్తాం అనమాట. అండ్ నాట్ ఎవ్రీవన్ విల్ వర్క్ ఫర్ మనీ, అండ్ ఐఎమ్ సేయింగ్ యూ దిస్. ఎన్నో చేసాం, ఎన్నో లైవ్ సెషన్స్ చేసాం. ఇది ఫస్ట్దేం కాదు, లాస్ట్ది కాదు. ఎన్నో చేసాం, ఎన్నో ఇన్ఫర్మేటివ్ సెషన్స్ చేసాం, ఎన్నో ఎడ్యుకేషన్ సెషన్స్ చేసాం. ఎన్ని చేసామో మాకు తెలుసు, మా వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళకి తెలుసు. ఓకే, నథింగ్ కమ్స్ ఫర్ మనీ, ఒక సాటిస్ఫాక్షన్ టు హెల్ప్ పీపుల్, అంతే. ఓకే, ఎవరు చేసినా అంతే. ఈవెన్ ఇప్పుడు ఇందాక ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసి బాబు ఇది సిచ్యువేషన్ అని చెప్తుంటే బ్యాన్ ఎంఎం అండ్ సోమిరెడ్డిలా, అరే ఏం చేసాంరా మేము చెప్పు, ఏం చేసాం చెప్పు? అసలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం తప్ప. సోమిరెడ్డిలా మీకు తెలుసా అసలు లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 2017-18 టైంలో ఫార్మింగ్టన్ ఒక ఇష్యూ అయింది. ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా దే ఫాట్ ఫర్ దెమ్, ఫైట్ చేశారు, కేసు విన్ అయ్యారు. చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి రీస్టోర్ చేయగలిగారు. చెప్తున్నా కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇన్ దిస్ కంట్రీ. ప్రతిదీ డబ్బులు కడితేనే వస్తుంది. ఓకే, డబ్బులు కట్టకుండా ఫ్రీగా చేయమంటే ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా వర్క్ ఫ్రీగా? ఇప్పుడు సోమిరెడ్డిలో వాళ్ళు ఇంత ఛార్జ్ చేస్తున్నారు. అరే ఏంట్రా ఛార్జ్ చేస్తున్నారు? ఛార్జ్ చేయరా మరి? 150 పీపుల్ కంపెనీ వాళ్ళది, 150 పీపుల్ స్టాఫ్ వర్క్ చేస్తారు, ఎంతోమంది అటెండీస్ ఉంటారు. ఓకే, అదే నువ్వు వెళ్ళి ఒక అమెరికన్ అటెండీతో ఈ మాటలు మాట్లాడు, వీళ్ళకి అది వస్తుంది, వీళ్ళకి ఇది వస్తుంది. ఏంటి వచ్చేది? నీకేం వస్తుందో నువ్వు చూసుకో, నాకు వచ్చేది ఏంటో నీకు ఎందుకు అసలు? వాట్ యు ఆర్ గెటింగ్ మ్యాటర్స్ టు యూ. ఓకే, మీరు చేసే వైలేషన్స్ ఆపండి, మీరు జాగ్రత్తగా ఉండండి. గుడ్ న్యూస్ ఈజ్ వీసాస్ కొంతమందికి రీస్టోర్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ మీకు కూడా రీస్టోర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం టేక్ ప్రాపర్ యాక్షన్స్. మీరు ఏ అటెండీనైనా వాడుకోండి, నేను వీళ్ళని వాడండి వాళ్ళని వాడండి అని చెప్పట్లేదు. మీరు ఏ అటెండీనైనా కన్సల్ట్ చేయండి, కానీ మీ కేసు ఏదైతే ఉందో అది టెంపరీగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకోండి. ఓకే, ఐ హోప్ దిస్ హెల్ప్స్. అండ్ ఇంకా మీ ఇష్టం, మీరేం మాట్లాడినా ఐ డోంట్ కేర్, బికాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కంట్రీ. యూ హ్యావ్ టు బీ అప్ టు డేట్ విత్ ద ఇన్ఫర్మేషన్, రైట్? రకరకాల సిచ్యువేషన్స్లో. అండ్ గవర్నమెంట్ అన్సర్టైన్గా ఉంది. ట్రంప్ బాబా ఈరోజు మాట చెప్తుంటే రేపు ఇంకో మాట చెప్తున్నాడు. టారిఫ్లు ఈరోజు అంటున్నాడు, రేపు లేవంటున్నాడు. ఓకే, నో వన్ కెన్ డూ ఎనీథింగ్, రైట్? జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.